సిటీలోని చర్చిలన్నీ క్రైస్తవ సోదరులతో సందడిగా మారాయి. తెల్లవారుజాము నుంచే క్రైస్తవ సోదరులు చర్చిలకు బారులు తీరారు. పిల్లలు, పెద్దలు ప్రార్థనలు చేస్తున్నారు. సిటీలోని క్రిస్మస్ వేడుకల మరిన్ని డీటెయిల్స్ కావ్య అందిస్తారు. సో డిసెంబర్ 25 మనకి ఎరగనే జీసస్ క్రైస్ట్ పుట్టినరోజు. ప్రపంచమంతా కూడా ఇవాళ క్రిస్మస్ వేడుకలు మస్తు ఘనంగా జరుగుతున్నాయి. ఇక హైదరాబాద్ సిటీలో ఇవాళతోనే కాదు, దాదాపు 4-5 రోజుల నుంచి కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ పార్టీలతోటి హైదరాబాద్ మస్తు కలర్ఫుల్గా మారిపోయింది. ఇక నిన్న అర్ధరాత్రి నుంచి కూడా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక ప్రజెంట్ నేను సికింద్రాబాద్ దగ్గర ఉండే సెయింట్ మేరీస్ చర్చ్ దగ్గర ఉన్నా. సో సెయింట్ మేరీస్ చర్చ్ చాలా పురాతనమైన చర్చ్. ఇంకా చెప్పాలంటే 1840లో దీని నిర్మాణం స్టార్ట్ అయింది. 1850లో నిర్మాణం పూర్తయింది. సో 1850 నుంచి కూడా అందుబాటులో ఉండే హైదరాబాద్లో అతి పురాతనమైన ఫేమస్ చర్చ్ అనమాట ఇక్కడ. సో ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ దాదాపు 11 రోజుల పాటు మస్తు ఘనంగా జరుగుతుంటారు. సో రోజు ప్రేయర్స్తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అండ్ దాంతోపాటు జీసస్ క్రైస్ట్కి సంబంధించిన ప్రార్థనలు అండ్ జీసస్ క్రైస్ట్ జననం దగ్గర నుంచి ఆయన సిలువ వేసే వరకు అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా వచ్చినాయి ఇవన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు ప్రతిరోజు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి అనమాట. సో ఇవాళ క్రిస్మస్ వేడుకలు. సో ఒక్కసారి మనం చూస్తుంటే చర్చ్ ఫుల్ టు ఫుల్ రష్గా కనిపిస్తుంది. చర్చ్లో ఇవాళ ఉదయం 7 గంటల నుంచి ప్రార్థనలు స్టార్ట్ అయినాయి. సో 7 గంటలకి ఒక ప్రార్థన కంప్లీట్ అయింది అండ్ దాంతోపాటు 9 నుంచి 9:30 వరకు ఒకటి అండ్ తిరిగి 11 గంటలకి అండ్ సాయంత్రం 5 గంటలకి. సో ఇట్లా ప్రార్థనలు ఉండబోతున్నాయి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క లాంగ్వేజ్లో, ఫస్ట్ తెలుగుతో స్టార్ట్ అయింది అండ్ తర్వాత 2 ప్రార్థనలు ఇంగ్లీష్ అండ్ సాయంత్రం జరిగేది తమిళ్లో ఉండబోతున్నాయి. ఒక్కసారి మనం చర్చ్ లోపలికి వెళ్దాం. క్రిస్మస్ సందర్భంగా చర్చ్ అయితే ఎలక్ట్రికల్ లైట్స్తో అండ్ ప్రత్యేకమైన డెకరేషన్స్తో చాలా ఘనంగా వైభవంగా కూడా స్పెషల్గా డెకరేట్ చేసారు. అండ్ దాంతోపాటు జీసస్ క్రైస్ట్ జననం తెలిసేలాగా ఇప్పటికే మనకి క్రిస్టియన్ సెలబ్రేషన్స్తో పాటు దాదాపు కొంతమంది వారం నుంచి, కొంతమంది 10 రోజుల నుంచి స్టార్స్ అనేవి ఏర్పాటు చేశారు. సో క్రిస్మస్ రోజు అండ్ ప్రత్యేకంగా ఇక్కడ క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేయడం, దాన్ని ప్రత్యేకంగా డెకరేట్ చేయడం అండ్ ఇప్పుడు మనం చర్చ్ లోపల చూస్తుంటే ప్రార్థనలు మనకి కనిపిస్తున్నాయి. అండ్ దాంతోపాటు చర్చ్ లోపల ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే, ఒక్కసారి మనం చర్చ్కి లెఫ్ట్ సైడ్ చూస్తే కంప్లీట్గా జీసస్ క్రైస్ట్ జననం సంబంధించి ఆయన జన్మించిన తర్వాత ఆయన పడ్డ కష్టాలు కావచ్చు, ఆయనకి సిలువ వేయడం కావచ్చు, ఇవన్నీ బొమ్మల రూపంలో ఇక్కడికి వచ్చే వారికి కళ్ళకు కట్టేటట్లు చూపించే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ మనం చూస్తున్నాం కదా, అదంతా కూడా ఒక ప్రత్యేకమైన సెటప్. సో ఒక్కసారి మనం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనే వాళ్ళతో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు పండగ సంబంధించి చాలా మంది మనకి దివాళీ, దసరా ఇట్లా ఏవైనా పండుగలు ఉంటే హైదరాబాద్ సిటీ నుంచి ఊళ్ళలోకి వెళ్తుంటారు. కానీ క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఊర్లలో నుంచి ఇక్కడికి రావడం అండ్ ఇతర రాష్ట్రాల్లో స్థిరపడి ఉండే వాళ్ళు కావచ్చు, ఈవెన్ విదేశీయాల్లో స్థిరపడి ఉన్న వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి పండగ ఇక్కడ వాళ్ళ బంధువులతో జరుపుకోవడం అనేది ఒక ట్రెండ్ అనేదే చెప్పొచ్చు. సో ఒక్కసారి మనం క్రిస్మస్ సెలబ్రేషన్స్లో చర్చ్కి వచ్చే వాళ్ళతో మాట్లాడదాం. పండగ సెలబ్రేషన్స్ గురించి కావచ్చు అండ్ దాంతోపాటు ఇక్కడ చర్చ్తో వాళ్ళకుండే అనుబంధం గురించి కూడా తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చాలా ఫేమస్ చర్చ్ అండ్ చాలా మందికి చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా క్రిస్మస్ వేడుకల్లో ఇక్కడ పాల్గొనాలని. సో హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ క్రిస్మస్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఓల్డ్ బౌండ్. సో ఎవ్రీ ఇయర్ క్రిస్మస్కి ఇదే చర్చ్కి వస్తుంటారా? ఫస్ట్ టైం హైదరాబాద్? మేము ఫస్ట్ టైం అండి. మేము చెన్నైలో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం. చాలా బాగుంది చర్చ్. సో ఎట్లా జరుగుతున్నాయి ఇక్కడ ప్రార్థనలు, సెలబ్రేషన్స్? చాలా బాగా జరుగుతున్నాయి, బాగుంటాయండి. సో మరి మన క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నారు? బాగా చేసుకుంటున్నాం. సో క్రిస్మస్ ట్రీ అసలు ఎందుకు ఏర్పాటు చేస్తుంటారు ప్రత్యేకంగా క్రిస్మస్ టైంలో? క్రిస్మస్ ట్రీ అంటే దేవుడికి ఒక మంచి ఆశీర్వాదకరమైన ట్రీ కదా క్రిస్మస్ అనేది. ఒక వెలుగు కోసం ఏర్పాటు చేస్తారు. మన ఆశీర్వాదం కూడా ఇంట్లో పెడితే చాలా మంచిది, ఒక వెలుగు. అందుకని సో
ఎన్ని డేస్ బిఫోర్ క్రిస్మస్ ట్రీ పెట్టడం కావచ్చు, స్టార్ ఏర్పాటు చేసుకోవడం కావచ్చు? 1 month నుంచే పెట్టుకోవచ్చు అండి. 1 monthకి ముందు నుంచి ఇల్లు క్లియర్ చేసుకుని స్టార్ క్రిస్మస్ ట్రీ పెడితే ఇంటికి ఒక ఆశీర్వాదం, ఒక వెలుగే కదా. సో మరి ఎట్లా జరుపుతున్నారు ఇంట్లో? దాదాపు 1 month నుంచి సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతున్నాయండి. సో ఇది ఇంకొంతమందితో కూడా మనం మాట్లాడదాం. సో ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే మనకి క్రిస్మస్ సందర్భంగా చర్చ్ దగ్గర కనిపిస్తుంది. అండ్ ఈ చర్చ్ గురించి చెప్పినా కదా, చాలా పురాతన చర్చ్తో పాటు ఈ చర్చ్కి ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే జీజస్. సో జీజస్ అనగానే మనకు చర్చ్ లోపలనే కనిపిస్తాడు సిల్వర్ రూపంలో అనుకుంటా. కానీ ఈ చర్చ్లో అడుగు పెట్టిన వెంటనే మరియమ్మ చేతిలో, మరియమ్మ వడిలో జీజస్ క్రైస్ట్ కనిపిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఈ స్టాచ్యూ గురించి వరల్డ్లోనే 2వ బిగ్గెస్ట్ స్టాచ్యూ పాలరాతితో కట్టిందనమాట. సో చర్చ్ నిర్మాణంలో ఇది కూడా ఒక భాగంగా ఏర్పాటు చేశారు. సో ఇంకొంతమంది ఫ్యామిలీ గ్యాదరింగ్ అయితే ఇక్కడ ఉంది, వీళ్ళతో కూడా మనం మాట్లాడదాం. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చాలా హ్యాపీగా జరుపుకుంటున్నాం. అందరికి హ్యాపీ క్రిస్మస్. సో ఇక్కడ చర్చ్కి ఎవ్రీ ఇయర్ వస్తుంటాం, ప్రతి ఇయర్ కంపల్సరీ వస్తాం. అందరికి హ్యాపీ క్రిస్మస్. సో ఇట్లా మొత్తానికి అయితే క్రిస్మస్ వేడుకల్లో హైదరాబాద్ సిటీలో చాలా ఘనంగా జరుగుతున్నాయి. అండ్ మేరీ క్రిస్మస్ అండ్ దాంతోపాటు సెమీ క్రిస్మస్ వేడుకలు అయితే దాదాపు 1 week నుంచి హైదరాబాద్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇక నిన్న మధ్యరాత్రి నుంచి హైదరాబాద్ సిటీలో ఉండే ప్రతి చర్చ్లో కూడా ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. ఇక ఇలా ఉదయం నుంచి కొన్ని చర్చ్లో 7 గంటలకి, ఇంకొన్ని చర్చ్లో 9 గంటల నుంచి ప్రార్థనలు స్టార్ట్ అయినాయి. ప్రతి చర్చ్లో కూడా తెలుగు, ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఈ 3 భాషల్లో ప్రార్థనలు అనేవి ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో సాయంత్రం 5 గంటల వరకు కూడా ఇక్కడ సెలబ్రేషన్స్లో భాగంగా ప్రార్థనలు ఉంటాయి. అండ్ దాంతోపాటు ఇక్కడ తర్వాత ఈ సెలబ్రేషన్స్ అయిపోయిన వెంటనే ఆశీర్వచనం ఉంటుంది. అండ్ ఎవరైతే గ్యాదరింగ్ ఉంటారో సో ఆ గ్యాదరింగ్ సంబంధించి కూడా వస్తూ ఉంటుంటారంట. సో ఇంకొంతమందితో మాట్లాడదాం మనం. హాయ్ అండి. No Telugu. ఇంగ్లీష్? Yeah. సో హౌ యు ఆర్ సెలబ్రేటింగ్ ద క్రిస్మస్? Well, I'm not from Christianity, so it's a new thing for me. And it's nice. Okay. I see new culture over here. Okay, from where you're coming? I'm from Maharashtra, from Mahabaleshwar actually. Okay. From? Telangana only. My husband is Christian, Okay. so I'm following all tradition. We'll celebrate by distributing plum cake and all stuff. Yeah. How many days you're going to celebrate the Christmas? Till New Year. Till New Year. Yeah. Starts from? After Black Friday. We started all the decoration and decorating tree and all, nativity, like that. This church speciality, do you know anything about this? Okay, so I don't belong to Christian family. I'm from Brahmin family, but I get converted because of my husband. So whenever I come here, I feel peaceful mind. Okay. So for my pregnancy, this church blessed me well. Okay. So from that time, I'm following this culture. Okay. So I regularly follow all what do you say, Easter fasting and Christmas. So you have much more attachment with this church, I think so? I have so many memories, so many cheerful memories. Okay. Yeah. So what is about today's plan? Today's plans, we don't have too much family member over here, so we are celebrating among us only. Wine, plum cake, general, and whatever the food we like to eat, we prefer that, and we do prayers also. That's So it. what is the speciality of today's prayers? Today's prayer is for the God's sacrifice. సో ఇది మొత్తానికి హైదరాబాద్ చర్చ్లో ఉండే క్రిస్మస్ సందడి. అండ్ కేవలం చర్చ్లోనే కాదు, ఈవెన్ బయట కూడా క్రిస్మస్ సందడి మనకు కనిపిస్తుంది. క్రిస్మస్ ఇక్కడ ప్రార్థనల తర్వాత టూరిజం స్పాట్స్ కూడా రద్దీగా మారిపోయినాయి. ఇది ప్రజెంట్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ పురాతన చర్చ్లో జరుగుతున్న క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. అపర్ణ. థ్యాంక్ యూ కావ్య.